కానీ మిమ్మల్ని యెస్. ఇంత చక్కగా చేసే అద్భుతమైన ఆర్టిస్ట్ అని రాళ్ళపల్లి గారు గుర్తించిన సందర్భం ఏది సార్? ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా. అదే అంటున్నా కదా, ఇదే వీడిలో అంత పెద్ద వేషం తీసేసినా కూడా అవును. ఈ 2 వేషాలని పరిపూర్ణమైన న్యాయం చేశాడు వీడు హ్మ్. అన్న ఉద్దేశంతో నెక్స్ట్ ఇంపలేని కథలో సొంత మామ వేషం అన్నమాట. సో అది అది మామూలుగా పేలదన్నమాట. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం, మామ అప్పుడప్పుడు నెలకోసారి వచ్చేస్తుంటాడు ఈ మధ్యతరగతి వాడి ఇంటికి. ఓ సంచి పట్టుకొస్తాడు. అమ్మ బాగున్నావమ్మా, ఏం తెచ్చావు నాన్న? పుట్టమ్మా పుట్టు అంటే ఈ వరి పట్టు అన్నమాట. పుట్టు తెచ్చారా? ఇంకా అసలు అంటే అదేనయ్యా మా అమ్మాయి అంటు తోముకోవడానికి ఇబ్బంది పడుతుంది, పట్టుకొచ్చారా? అసలు మీ అమ్మాయి దేంతో అంటుతోమో తెలియక మహావాద అవస్థ పడిపోతుంటే మొత్తానికి సమయానికి పుట్టు తీసుకొచ్చారు, చాలా గొప్పవాడు అని అట్లా వేళాకోళంగా వాడి ఇంటి మీద పడే తినే ఒక పారసైట్ వేషం బాప. అందులో చిన్న పాథటిక్ కోణం కూడా ఉంటుంది. లిస్ట్ రాస్తూ ఉంటుంది అన్నమాట. చిన్న వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, అది గుండెల్లో రాయబడుతుంది ఖర్చు, అవి ఇవి రాస్తూ అలా ఆ చేతితోటే మా నాన్నకి 2 డజన్ల అరటిపళ్ళు బట్టరా అని రాస్తూ 2 డజన్ల నా ఎంట్రీ ఎలా 2 డజన్ల అరటిపళ్ళు ఎందుకే, 2 డజన్ల అరటిపళ్ళు ఎందుకు, ఓ 40 బట్టరా చాలు, అట్లా అట్లా అట్లా